హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఈ నెల 22వ తేదీ లోపలైతే తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క లోన్లు అనేది మీరు పొందాలి అనుకున్నట్లయితే అది ఎవరైతే ఇక్కడ చూపిస్తున్నారో ఈ యొక్క కమ్యూనిటీలకు చెందిన వారు వెంటనే అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు సబ్సిడీకే దీనికి సంబంధించిన లోన్లు మీకైతే రావడం జరుగుతుంది. అది కూడా 4 లక్షల వరకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 22వ తేదీ లోపల ఎవరైనా సరే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే వెంటనే మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను మీకు మరొకసారి అయితే చెప్తాను. నేను దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి అయితే అడుగుకుంటూ ఉన్నాను. చాలా మంది అయితే అడుగుతున్నారు కూడా. నేనైతే అప్లోడ్ అనేది చేయడం మర్చిపోయాను. చాలా రోజుల క్రితం అయితే రికార్డ్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ మరియు కాపు అంటే ఓసీ, కాపు, బలిజ, తెలగ, ఒంటరి, మేదరి మరియు కమ్మరి, శాలివాహన కులంలో ఎవరైతే ఉన్నారంటే కమ్యూనిటీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి సబ్సిడీకే ఈ యొక్క రుణాలు అనేది మంజూరు చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓపీఎంఎంఎస్ వెబ్సైట్ ద్వారా ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అయితే తెలియజేశారు. దీనికి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో రూ. 1,03,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 81,000 మీ యొక్క ఆదాయం అనేది ఉండాల్సి ఉంటుంది. వయసు అనేది 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య గనుక ఉన్నట్లయితే అది కూడా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారు, అలాగే 21 సంవత్సరాల మధ్య వయసు అనేది మీరైతే కలిగి ఉండాల్సి ఉంటుంది. మేదర మరియు కులములకు సంబంధించి వీరికి సంబంధించి బట్టల అల్లికలకు సంబంధించి అలాగే శాలివాహనులకు సంబంధించి ఇటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాల్సి ఉంటుంది. కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రం ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు చేయాలనుకున్న, పరిశ్రమలో చిన్న తరహా వ్యాపారాలు ఇటువంటివి చేయాలనుకున్నట్లయితే మీకు సంబంధించి ఎంత మేర ఈ యొక్క యూనిట్ల సబ్సిడీ కావాలో అందులో మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరెవరికి ఈ యొక్క స్కీమ్ అనేది ఎలిజిబిలిటీలో ఉన్నారో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరిగింది. అలాగే మనకు చూసుకున్నట్లయితే బీసీ కార్పొరేషన్ కి సంబంధించి ఎటువంటి పథకాలు అనేది అయితే అమలు చేయబోతున్నారు. ఇందులో మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా మంది కుటుంబ మిషన్లకు సంబంధించి అంటే ఉచిత కుటుంబ మిషన్ అయితే అప్లై అనేది చేసుకోవడం జరిగింది. ఎవరైనా సరే ఉచిత కుటుంబ మిషన్ అప్లై అనేది చేసుకోకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరైతే అప్లై అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈబీసీ, కమ్మ, రెడ్డి వీరైతే ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఈ యొక్క స్కీమ్స్ అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగింది. అలాగే కార్పొరేట్ కార్పొరేషన్ కి సంబంధించి ఈ యొక్క స్కీమ్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. 22వ తేదీ కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ దగ్గర డిస్ట్రిక్ట్ ఇక్కడ ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఈ యొక్క జిల్లాలు మీది కనుక ఉన్నట్లయితే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మొబైల్ నంబర్ అలాగే అప్లికెంట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తో పాటు తండ్రి పేరు అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ జెండర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ తో పాటు ఇక్కడ ఏదైతే క్యాస్ట్ ఉందో ఈ యొక్క క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని అందులో ఏదైతే సబ్ క్యాస్ట్ ఉన్నది ఉందో ఈ యొక్క సబ్ క్యాస్ట్ మీరైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది సెలెక్ట్ అనేది చేసుకొని జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఇది ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే లేకపోతే మీరు హోమ్ పేజ్ లోకి వచ్చి ఇక్కడ ఫర్ లాగిన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఏదైతే యూజర్ నేమ్ అనేది ఇచ్చారో ఆ యొక్క యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అనేది ఇచ్చి ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే అయిపోవడం జరుగుతుంది. లేదు ఈ ప్రాసెస్ అంతా మాకు తెలియదు అనుకున్నట్లయితే మీరు సచివాలయాలకు కూడా ఒకసారి అయితే వెళ్ళి అయితే ట్రై చేయండి. అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇందులోకి లాగిన్ అనేది అయిపోయిన వెంటనే ఇక్కడ మనకు క్యాష్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. క్యాష్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ రేషన్ కార్డ్ ఫోటో అనేది ఆన్లైన్ లో అప్లోడ్ అనేది అంటే జెరాక్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు మ్యారేజ్ అనేది అయినట్లయితే ఎస్ అని, కాకపోతే నో అనేది పెట్టండి. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక అయినట్లయితే ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ నంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నో మీద క్లిక్ చేసినట్లయితే తర్వాత మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సంబంధించి ఎప్పుడు పాస్ అనేది అవ్వడం జరిగింది, ఎప్పుడు దీనికి సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన కమ్యూనికేటింగ్ డీటెయిల్స్ అంటే మీకు సంబంధించిన అడ్రస్ ఎక్కడైతే ఉందో అది మీరైతే ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎలిజిబిలిటీ స్కీమ్ కి సంబంధించి ఇక్కడ మెయిన్ స్కీమ్ దగ్గర ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉందో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీకు సంబంధించి అగ్రికల్చర్ లేకపోతే ఏదైతే ఉందో వీరికి సంబంధించి బిజినెస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అందులో అగ్రికల్చర్ కనుక అయినట్లయితే ఏదైతే అగ్రికల్చర్ కి సంబంధించిందో అది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ మెయిన్ గా యూనిట్ కాస్ట్ ఉంది కదా, ఈ యొక్క యూనిట్ కాస్ట్ దగ్గర మీరు ఎంత అమౌంట్ అనేది కావాలి అనుకున్నారు ఇక్కడ వీలైనంత వరకు 4 లక్షల లోపల మీరైతే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకు 4 లక్షల వరకు మాత్రమే ఇచ్చేదానికి
ఛాన్స్ అనేది ఉంది. ఇక్కడ నేను 3,00,000 అనేది అయితే ఎంటర్ చేయబోతున్నాను. 3,00,000 ఎంటర్ చేసినట్లయితే ఈ 3,00,000లో రూ. 1,80,000 అనేది నాకు సబ్సిడీ అనేది వస్తుంది. రూ. 1,20,000 అనేది నాకు బ్యాంక్ ద్వారా అందజేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ విధంగా మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడ ఏదైనా సరే గవర్నమెంట్ మీకు సంబంధించి ఏదైనా సరే ఇయర్‌లో ఏదైనా సరే మీకు సంబంధించిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కి అటెండ్ అనేది అయ్యారా? అయినట్లయితే యెస్ లేకపోతే నో అని క్లిక్ చేయండి. యూ ఆర్ అవైలబుల్ టు అక్వైర్ సపోర్ట్ ఇన్ ద స్కీమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. అంటే ఇక్కడ ఫస్ట్ టైమ్ కాబట్టి మీరు అప్లై చేసేది యెస్ మీద క్లిక్ చేయండి. ఇప్పటికే ఇటువంటి పథకం మీరు తీసుకున్నట్లయితే నో మీద క్లిక్ చేయండి. టేకెన్ సబ్సిడీ బేస్డ్ ఆన్ ది లోన్ స్కీమ్ ఫర్ గవర్నమెంట్ కార్పొరేషన్ విత్ పీరియడ్. అంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఇటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి అంటే ఇటువంటి లోన్ అనేది మీరు కార్పొరేషన్ లోన్స్ లేదా గవర్నమెంట్ నుంచి లోన్ అనేది తీసుకున్నారంటే యెస్ అయితే యెస్ లేకపోతే నో మీద క్లిక్ చేసి ఇక్కడ దానికి సంబంధించి యెస్ గనుక క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన సపోర్టెడ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ మీరు ఏదైనా సరే స్కిల్ డెవలప్‌మెంట్ కోర్స్ అనేది దీనికి సంబంధించి నేర్చుకున్నట్లయితే యెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క సర్టిఫికేట్ ఇక్కడ మీరైతే అప్లోడ్ అనేది మీరైతే చేయాల్సి ఉంటుంది. అన్ని నో గనుక పెట్టినట్లయితే మీకు వీలైనంత వరకు ఏదో ఒకటి ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. వీలైనంత వరకు ఇక్కడ ఫస్ట్ మీరు తీసుకుంటున్నట్లయితే యెస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఇప్పటికే ఇటువంటి పథకానికి సంబంధించి మీరు తీసుకొని గనుక ఉన్నట్లయితే నో మీద క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి యెస్ మీద క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన సర్టిఫికేటో లేకపోతే దీనికి సంబంధించిన సపోర్టెడ్ డాక్యుమెంట్ మీరైతే అప్లోడ్ మీరు ఖచ్చితంగా అయితే చేయాల్సి ఉంటుంది. యెస్ అనేది క్లిక్ చేసినట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించిన డాక్యుమెంట్ మీరైతే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే యెస్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్‌ది యెస్ అనేది పెట్టాను కాబట్టి దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఈ విధంగా మీకు అన్నిటికి సంబంధించి అన్ని అప్లోడ్ అనేది అయిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఈ విధంగా ప్రివ్యూ అనేది వస్తుంది. ఈ ప్రివ్యూని ఒకసారి అయితే చెక్ చేసుకొని ఈ యొక్క డాక్యుమెంట్ మీరైతే ప్రింట్ అవుట్ అనేది తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో మీకు ఎలిజిబిలిటీ గనుక ఉన్నట్లయితే ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించి మీకు ఈ యొక్క సబ్సిడీకి లోన్ అనేది మీకైతే రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క సబ్సిడీకి సంబంధించిన సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ద్వారా ఏదైనా సరే చిన్నపాటి బిజినెస్ అనేది పెట్టాలి అనుకున్నట్లయితే ఇప్పటికే అన్ని జిల్లాల వారీగా లిస్ట్ అనేది అయితే తీస్తున్నారు. ఎవరెవరు ఏ రోజున అప్లోడ్ అనేది చేసుకోవడం జరిగింది. అప్లై అనేది చేసిన తర్వాత వారికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి మనకు త్వరలోనే ఒక అప్డేట్ మనకైతే రాబోతుంది. ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇంకా అయితే స్టార్ట్ అయితే కాలేదు. ప్రస్తుతం వీరికి సంబంధించి 22వ తేదీ వరకు అయితే తీసుకుంటున్నారు. వీరికి సంబంధించి 22వ తేదీలోపు ఎవరైతే చేసుకుంటారో వారికి సంబంధించిన వెరిఫికేషన్ ముందుగా అయితే చేస్తారు. ఆ తర్వాత ప్రస్తుతానికి ఇంకా కొందరికి సంబంధించి ఇంకా కమింగ్ సూన్ అనేది మనకైతే కనిపిస్తుంది కాబట్టి మీరు మాత్రం వెంటనే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మీరు ఆన్‌లైన్‌లో అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆన్‌లైన్‌లో గనుక చేసుకోలేకపోయినట్లయితే దీనికి సంబంధించి తప్పనిసరిగా మీరైతే ఏం కావాలంటే మీరు దీనికి సంబంధించి అప్లై అనేది చేసే సమయంలో మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అలాగే రేషన్ కార్డ్ అనేది మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఫోటో అనేది అప్లోడ్ చేయాలి కాబట్టి అలాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గనుక అయినట్లయితే మీకు సంబంధించిన ఏదైతే సదరన్ సర్టిఫికేట్ ఉందో అదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ దగ్గరకు వచ్చినట్లయితే మీరు గతంలో ఏదైనా సరే ట్రైనింగ్ అనేది పొందినట్లయితే స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి కావచ్చు, ఇతరత్రా వాటికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది. ఆ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదా ఇప్పటి వరకు మీరు ఫస్ట్ టైమా తీసుకుంటున్నారా? లేకపోతే ఇదివరకే మీరు ఏదైనా సరే లోన్‌లు గనక తీసుకొని ఉన్నట్లయితే ఆ యొక్క లోన్‌కి సంబంధించి ఎటువంటి పథకం ద్వారా మీరు ఈ యొక్క లోన్ అనేది తీసుకున్నారు? ప్రస్తుతం ఎంత అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది? ప్రస్తుతం తిరిగి అమౌంట్ అనేది చెల్లించారా? లేదా? అనేది పరిశీలించడం కోసం తప్పనిసరిగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆన్‌లైన్‌లో అప్లోడ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఈ నెల 22వ తేదీ లోపల ఎవరైతే అప్లై అనేది చేసుకుంటారో 23వ తేదీ నుంచి వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా 20-60 సంవత్సరాల మధ్య గనక ఉన్నట్లయితే అటువంటి వారందరూ అర్హులనైతే తెలియజేయడం జరిగింది. కాకపోతే కాపు, బలిజ, తెలగ, ఒంటె కులాలకు చెందిన వారికి సంబంధించి 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని అయితే తెలియజేశారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఉచిత కుటుంబ మిషన్ పథకానికి సంబంధించి చాలా మంది సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఉచిత కుటుంబ మిషన్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు సచివాలయానికి వెళ్లి మీరు ఉచిత కుటుంబ మిషన్ పథకానికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే దీనికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే మనకు ఉచిత కుటుంబ మిషన్ పథకానికి సంబంధించి ముందుగా మనకు 90 రోజుల పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ యొక్క ట్రైనింగ్ మీరు అటెండ్ అనేది అవ్వాలంటే ముందుగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీ యొక్క మండలం లేదా మీ యొక్క నియోజకవర్గం స్థాయిలో ఎప్పుడైతే ఈ యొక్క ట్రైనింగ్ అనేది స్టార్ట్ అనేది చేస్తారో అప్పుడు మీకు ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్లి మీరు 90 రోజుల పాటు మీరు గనక ట్రైనింగ్ అనేది తీసుకున్నట్లయితే అంటే 75 రోజుల నుంచి 90 రోజుల్లో మీరు ట్రైనింగ్ అనేది పొందినట్లయితే మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఈ యొక్క సర్టిఫికేట్ అనేది వచ్చిన తర్వాత ఆ తర్వాత మీరు ఉచిత కుటుంబ మిషన్‌కి రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. అంటే మీరు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది వచ్చిన తర్వాత మీరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో వీరు పార్టిసిపేట్ అనేది చేశారు. వీరికి సర్టిఫికేట్ అనేది వచ్చింది కాబట్టి వీరికి ఖచ్చితంగా ఉపాధి కల్పించే విధంగా ఈ యొక్క స్వయం ఉపాధి పథకం ద్వారా మనకి వీరందరికీ సంబంధించిన కుటుంబ మిషన్‌లు అయితే అందజేయబోతున్నారు. ఇప్పటికే చాలా మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రస్తుతం ఈ యొక్క కార్పొరేషన్ లోన్ అనేది శాంక్షన్ అనేది చేయబోతున్నారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే ఈ నెల 22వ తేదీ లోపల ఖచ్చితంగా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఉచిత కుట్టు మిషన్‌కి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు అనేది అయితే ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ నెల 22వ తేదీ లోపల తప్పనిసరిగా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో అందజేశాను. ఇందులో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కమ్యూనిటీలకి చెందిన వారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ధ్రువపత్రాలు అంటే వారికి సంబంధించిన సర్టిఫికేట్ గనుక ఉన్నట్లయితే వెంటనే మీరు ఆన్‌లైన్‌లో అయితే నమోదైతే చేసుకోండి. నమోదనేది ముందు మీరు చేసుకోండి. తర్వాత దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డేట్ అనేది అయిపోయినట్లయితే చేసుకోలేరు కాబట్టి ముందుగానే రిజిస్ట్రేషన్ అయితే చేసి పెట్టుకోండి. మీకు లక్ అనేది ఉండి ఎలిజిబిలిటీ గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించిన లోన్ మీకైతే శాంక్షన్ అయితే కావడం జరుగుతుంది. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.